హలో అందరికీ. నేను మీ రాధికాసు. పనంతా అయిపోయాక అలా సరదాగా 3:30 అప్పుడు బయటికెళ్ళొస్తే ఎంత రిలాక్సింగ్‌గా ఉంటదో. ఈ 4 గోడల మధ్య ఉండాలంటే నాకైతే మైండ్ పోయిద్ది. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళ పరిస్థితి ఇదే. సో, ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి పాపని అమ్మమ్మకిచ్చేసి నేను వెళ్ళాననమాట బయటికి. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్లారు అంటే షాపింగ్ చేయమని అసలే అర్థం కాదు. నేనైతే జస్ట్ విండో షాపింగ్ చేస్తాను. ఎప్పుడైనా కొనుక్కోవాలి అనిపిస్తే ఎక్కువ మా హస్బెండ్‌తో వెళ్ళినప్పుడే కొనుక్కుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెళ్ళిన ప్రతిసారి షాపింగ్ చేయాలనేం లేదు. హ్యాపీగా తిరిగి చూసి రండి. కళ్ళకి, మైండ్‌కి ఎంత రిలాక్సింగ్‌గా అనిపిస్తదంటే అంత రిలాక్సింగ్‌గా అనిపిచ్చిద్ది. ఎప్పుడైనా సరే మీ హస్బెండ్ బయటికి తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు అంటే కంపల్సరీగా మనం పెట్టే ఖర్చు చూసే భయపడతారు. మీ హస్బెండ్ సాలరీ ఒక 1,00,000 ఉంటే మంత్లీ మీరు హ్యాపీగా 5,000 ఖర్చు పెట్టుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అప్పుడు మీ భర్త కూడా చాలా సంతోషంగా ఖర్చు పెడతాడు. మీ హస్బెండ్ సాలరీ వేలల్లో ఉంటే మన ఖర్చులు కూడా వందల్లోనే ఉండాలి. అలా కాదు అని చెప్పి వేలల్లో, లక్షల్లో ఖర్చులు పెట్టామంటే చస్తే బయటికి తీసుకుపోరు. ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని కూడా హ్యాపీగా తింటూ రావచ్చు.